జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ భాగంగా జరిగిన చివరి మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 4-1 తేడాతో సిరీస్ ను ముగించింది. ఇప్పటికే సిరీస్ టీమిండియా వశం కాగా నామమాత్రపు 5 మ్యాచ్లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. తొలుత 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ ప్రత్యర్థిని 18.3 ఓవర్లలోనే 125 పరుగులకు ఆల్అౌట్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముఖేష్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే మూడో బంతికే ఓపెనర్ ఎస్లీ బౌల్డ్ అయ్యాడు. తొలి డౌన్ లో వచ్చిన బ్రియాన్ తో కలిసి మరో ఓపెనర్ మరుమణి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో మరుమణి ఎల్బిడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. అక్కడికే స్వల్ప వ్యవధిలోనే ముఖేష్ కుమార్ బౌలింగ్ లో శివన్ దుబేకు క్యాచ్ ఇచ్చిన బ్రియాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రిజ్ లోకి వచ్చిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివరిలో అక్రమ్ 27 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లో ముఖేష్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. శివన్ దుబే 2 వికెట్లు, తుషారా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రారంభంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్లోనూ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 12 పరుగులతో ఉండగా రజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తొలి డౌన్ లో వచ్చిన అభిషేక్ శర్మ 14 పరుగులతో పెద్దగా రాణించలేకపోయాడు. ముజరబాని బౌలింగ్ లో క్లైవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కెప్టెన్ గిల్ 11 పరుగులు చేశాడు. రెండో డౌన్ లో వచ్చిన శాంసన్ తో కలిసి ఇన్నింగ్స్ ని నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడిని రిచర్డ్ విడగొట్టాడు. జట్టు స్కోర్ 40 పరుగుల వద్ద రజాకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ కి చేరాడు. 5 ఓవర్లలోపే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడంతో భారత్ జోరు తగ్గింది. రియాన్ పరాగ్ తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. క్రిజ్లో నిలదొక్కుంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ బౌలర్లపై కాస్త ఒత్తిడిని పెంచాడు. అయితే 30 పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ అవుట్ అయ్యారు. అప్పటికే జట్టు స్కోరు 135గా ఉంది. చివరిలో శివన్ దుబే 26 పరుగులు, రింకు సింగ్ 11 పరుగులతో కాస్త దూకుడుగా ఆడటంతో భారత్ మంచి స్కోరు చేసింది. జింబాబ్వే బౌలర్ లో ముజరబాని 2 వికెట్లు పడగొట్టగా సికిందర్, రిచర్డ్, బ్రాండన్ తలో వికెట్ తీశారు.